ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మహానాడులో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఉన్నటువంటి క్రేజ్, వర్మ గారి క్రేజ్ ఒకసారి చూడొచ్చు. భారీ స్థాయిలో అభిమానులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా వర్మ గారి దగ్గరికి ఒక్కసారిగా ఆయన ఎక్కడుంటే అక్కడ చుట్టుపెట్టేస్తున్నారు. ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, వర్మ గారితో మాట్లాడదాం. వర్మ గారు, మహానాడు ఎలా సక్సెస్ అయింది? సో చాలా స్పందన వస్తుంది, ఏమంటారు? మహానాడు చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అన్ని మహానాడులకి అంట ప్రతి మహానాడు కూడా ఒక్కో మహానాడు కంట బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంటుంది. అందులో రాయలసీమ ప్రజల కోరిక మేరకు కడపలో పెట్టడం, ప్రజలందరూ కూడా ఇక్కడ ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మేము కూడా కడప వచ్చి చూడడం ఇక్కడ మాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు కూడా గోదావరి జిల్లాలో, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో టీడీపీకి పట్టుందంటుంటారు. కానీ తొలిసారి కడపలో ఇప్పుడు మహానాడుని ఇన్నేళ్ల తర్వాత జరుపుతున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? అన్న రామారావు గారు ఉన్నప్పుడు నుంచి కూడా రాయలసీమలో పెద్ద పట్టు తెలుగుదేశం పార్టీకి ఉంది. మొన్న కూడా రాయలసీమ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇక్కడ ప్రజల కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు కడపలో పెట్టండి. పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు సరైనటువంటి గుర్తింపు వస్తుందనేది మొదటి నుంచి కూడా టీడీపీ చెప్తుంది. సో మీరేమంటారు? అది 100% వస్తుంది, అందులో తేడా లేదు. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు కూడా గుర్తిస్తారు. ఆ పార్టీ అధ్యక్షుడు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే లోకేష్ గారు ఇక నాయకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మారబోతున్నారు. సో మీరేమంటారు? లోకేష్ గారు నాయకత్వం వచ్చాక పార్టీలో ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది? నాయకత్వం రావడం ఏంటి, ఆల్రెడీ ఉంది. ఉన్నాక యోగాలం వచ్చింది కాబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది. లోకేష్ గారు యోగాలం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వచ్చింది. కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు మనసులో మనోభీష్టం, కోరిక లోకేష్ గారిని భవిష్యత్ రథసారథి కింద తెలుగుదేశం పార్టీలో చూడాలి. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేసిందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లు బ్రహ్మాండమైన అభివృద్ధి చేసింది. ఈ ఏడాది కాలంలో పాత చేసిన విధ్వంసాలన్నింటినీ కూడా సరైన లైన్లో పెట్టి రాష్ట్రాన్ని, అమరావతిని పునర్నిర్మాణం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అమరావతిలో సుమారు 45,000 కోట్లతో వర్కులు మొదలైనవి. అదేవిధంగా పురుషోత్తపట్నం, అది మళ్ళీ విధ్వంసం చేసి ఆపేసిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. రైట్ సార్, ఇది వర్మ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్నట్టుగా మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. రాయలసీమలో మహానాడు ఈ స్థాయిలో జరగడం నిజంగా అందరిలో కూడా సంతోషాన్ని నింపిందని ఆయన చెప్తున్నారు.